జై హింద్ విఐపి ఫ్యామిలీ మెంబర్స్. సో, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ వీడియో నా యొక్క విఐపి ఫ్యామిలీ మెంబర్స్‌కి, నా తోటి అకాడమీ డైరెక్టర్స్‌కి ఈ వీడియోని నేను డెడికేట్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా మనకి రీసెంట్ టైమ్స్‌లో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే బ్రోకర్ వ్యవస్థ ఎక్కువైందండి. బ్రోకర్ వ్యవస్థ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒకడిని ఒకడు కనిపిస్తాడు మనకి ఎక్కడ చూసినా గానీ, ఒక బ్రోకర్ ఉంటాడు. యూట్యూబ్‌లో వాడికి ఒక యూట్యూబ్ అనే ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం వల్ల, ఈ బ్రోకర్ చేసే పనుల వల్ల అకాడమీలు మరియు స్టూడెంట్స్ ఎలా నష్టపోతున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. నాకొక చెడ్డ అలవాటు ఉందండి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా నిలదీస్తాను నేను. ఆ నిలదీయడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పర్టిక్యులర్ పర్సన్ ఖచ్చితంగా చూస్తాడనే నేను అనుకుంటున్నాను. రైట్? సో, ఈ బ్రోకర్ చేసే పనేంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బ్రోకర్ ఉన్నాడు. ఈ బ్రోకర్ ఫస్ట్ ఐటీ కంపెనీలకి సంబంధించిన వాటి గురించి రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. వాళ్ళు ఇంకా కొంతమంది భయపడిన వాళ్ళు ఏం చేశారు అంటే, ఇట్లా నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఫస్ట్ డబ్బులు ఇవ్వడం అలవాటు చేశారు. సో, ఐటీ కంపెనీల వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వడం మానేశారు అని చెప్పేసి యూపీఎస్సీ అకాడమీల మీద పడ్డాడు. యూపీఎస్సీ అకాడమీల మీద పడి ఇప్పుడు ఏవైతే అకాడమీ డైరెక్టర్లు డబ్బులు ఇస్తారో, ఆ డబ్బులు ఇచ్చే అకాడమీల దగ్గరికి వెళ్ళి, నేను మీకు అడ్మిషన్లు తీసుకొస్తాను, నాకు కమిషన్ ఇవ్వండి, పర్ అడ్మిషన్ నాకు ఇంత కమిషన్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు ఈ బ్రోకర్. వీడికి ఎట్లా చదువు సంధ్య ఏమీ లేదు. కష్టపడి చదువుకుందామని వచ్చిన స్టూడెంట్స్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు ఒక స్టూడెంట్ డబ్బులు కడుతున్నాడు అంటే అక్కడ కష్టపడేది ఎవరండి? స్టూడెంటా? ఇక్కడ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఒక అకాడమీ మీద నమ్మకంతో పెడుతున్నారు. ఎందుకు? ఇలాంటి బ్రోకర్లు చేసే పనుల వల్ల. వీడు ఏం చేస్తాడంటే అకాడమీలకు ఫోన్ చేస్తాడు. ఈవెన్ మన అకాడమీకి కూడా ఫోన్ చేశాడు. సార్, ఇట్లా నేను మీ అకాడమీని ప్రమోట్ చేస్తా. ఎలా ప్రమోట్ చేస్తాడు అది కూడా చెప్తాను. ఫస్ట్ ఇట్లా నెగిటివ్‌గా స్టార్ట్ చేద్దాం సార్. సో, జనాలందరూ కూడా ఇది నెగిటివ్‌గా ఉంది, ఏదో వీడియో చూద్దాం అని చెప్పేసి ఓపెన్ చేస్తే దాంట్లో పాజిటివ్‌గా ప్రమోట్ చేద్దాము. 30,000 రూపాయలు తీసుకుంటా మీ దగ్గర అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను, ఇప్పుడు అవసరం లేదండి మాకు. అసలు రివ్యూలు ఇవ్వడానికి మీరెవరు? రివ్యూ ఇస్తే నా స్టూడెంట్స్ ఇవ్వాలి రివ్యూ. నా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ రివ్యూ ఇస్తే అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సార్, మీరు జెన్యూన్‌గా నడిపిస్తున్నారు కాబట్టి అకాడమీ, నేను మీ దగ్గర కొద్దిగా తక్కువ ఛార్జ్ చేస్తాను అని చెప్పేసి అంటే, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి అతను పంపించేసాం. అయితే ఇతను ఏం చేస్తాడు? టాప్ 5 ఐఏఎస్ అకాడమీస్ ఏంటి అంటాడు. ఆ లిస్ట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తాడో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకొని ఇక్కడ మోసం చేస్తాడనమాట. ఎలా మోసం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే అకాడమీ ఉంది. ఆ అకాడమీలో కోచింగ్ బాగోదు. కానీ స్టూడెంట్ వీడి చెప్పిన మాటలు విని అక్కడికెళ్ళి జాయిన్ అయితే ఒక స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కష్టార్జితం ఇక్కడ నాశనం అవుతుంది. ఒక స్టూడెంట్ యొక్క 1 ఇయర్ ఆఫ్ ఎఫర్ట్స్ వేస్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ కైండ్స్ ఆఫ్ బ్రోకర్స్. అంటే నేను ఇక్కడ ఏ అకాడమీ గురించి మెన్షన్ చేయట్లేదండి. దేర్ ఆర్ జెన్యూన్ అకాడమీస్ ఇన్ అశోక్ నగర్ అండ్ ఆన్లైన్‌లో కూడా జెన్యూన్‌గా నడిచే అకాడమీలు చాలా ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. ఇక్కడ ఒక స్టూడెంట్‌ని మిస్‌లీడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా పాయింట్. ఒక స్టూడెంట్ ఒక 1 ఇయర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ తీసుకున్నాడు అనుకుంటే, ఆ స్టూడెంట్ ఇచ్చిన రివ్యూ జెన్యూన్ రివ్యూ అవుతుంది. నువ్వెవడివయ్యా రివ్యూ ఇవ్వడానికి? అసలు నువ్వు ఒక కోచింగ్‌లో ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో కోచింగ్ తీసుకుంది లేదు. ఆ అకాడమీలో ఎలా చెప్తున్నారు అనేది నీకు తెలీదు. ఈ అకాడమీలో ఎలా చెప్తున్నారని నీకు తెలీదు. నీ 15%, 20%, 30% కమిషన్ కోసం స్టూడెంట్స్‌ని ఇక్కడ ఆగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న ఇక్కడ. కరెక్టేనా? ఈ ఈ పద్ధతి కరెక్టా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా అని నేను డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తున్నా. అంటే ఆ డబ్బు నువ్వు తింటే అది నీకు అరిగిద్ది అనుకుంటున్నావా? అది నువ్వు ఎంతో పాపం చేసుకుంటున్నావు. ఒక స్టూడెంట్‌ని మిస్‌లీడ్ చేసి ఎంతో పాపం చేసుకుంటున్నావు నువ్వు ఇక్కడ. అది నీకు అర్థం కావట్లే. ఈ పాపం అనేది మనతో పోదు. ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చుట్టుకుంటది. కర్మ అనేది ఇట్ విల్ డెఫినెట్‌లీ హిట్ యూ బ్యాక్. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఐఏఎస్ అకాడమీలు కూడా డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ బ్రోకర్ గాడు ఏం చేస్తున్నాడంటే చిన్నగా స్కూలింగ్ మీదకెళ్ళాడనమాట. అంటే ఇప్పుడు అయిపోయింది. ఐటీ కంపెనీలు రావాల్సిన డబ్బులన్నీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎవడు ఇవ్వట్లేదు, ఎవడు దేక్తలేడు, అటెళ్ళాడు. ఐఏఎస్ అకాడమీల దగ్గరకు వచ్చాడు. ఐఏఎస్ అకాడమీలు అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి జూన్ ఆ టైంలోనే అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి చిన్నగా ఇటు వచ్చాడు అనమాట. ఇటు వచ్చి ఒక 4 5 పిక్ చేసుకుంటాడు. ఆ 4 5లో ఆ టాప్ 1 or 2 మెంబర్స్ ఇంకా వాళ్ళు రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ మాకు ప్రమోషన్ చేయి అని చెప్పేసి డబ్బులు ఇస్తూ ఉంటారు.
ఒక పని చెప్తా చెయ్యి. వెళ్ళి ఆ అకాడమీ డైరెక్టర్ని ఒక బాటిల్ తీసుకొని వెళ్ళి కొద్దిగా దీంట్లో మూత్రం పోసివ్వండి, కొద్దిగా తాగుతా అని చెప్పేసి అనండి. సిగ్గు శరం ఉండాలి ఆయన. వెళ్ళి వాళ్ళు ఉచ్చ అకాడమీ డైరెక్టర్ల యొక్క ఉచ్చ ఉంటుంది కదా మూత్రం, అది తాగితే అప్పుడైనా సెట్ అవుతావు. లేదంటే నిన్ను నమ్మి ఒక స్టూడెంట్ ఇక్కడ మోసపోతాడు కదా, ఆ స్టూడెంట్ మూత్రం పోస్తాడు, తాగు, కొద్దిగా బాటిల్లో చిన్నగా సిప్ చేసుకుంటూ తాగు. సిగ్గు శరం లేకుండా ఎట్లా తయారవుతారో నాకు అర్థం కాదు. అంటే ఎవడు క్వశ్చన్ చేయట్లేదు నన్ను అని చెప్పేసి ఇంకా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చెలరైపోదాం అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు ఏంటి? ఇదే కంటిన్యూ అయితే డెఫినెట్ గా చెప్తున్నా, స్టూడెంట్సే అంటే ఎవరినైతే నువ్వు స్టూడెంట్స్ ని మోసం చేసావో వాళ్ళే నీ చైనీస్ మీసాలు గీకి రోడ్డు మీద వేసి పిచ్చి కొట్టుడు కొడతారు చెప్తున్నా. నువ్వు నా కంటి ముందు కనిపించినా ఇదే అవుతుంది, ముందే చెప్తున్నాను. ఓకేనా? సిగ్గుండాలి కొద్దిగా. పాపం సొమ్ము ఎట్లా తిని బుద్ధి అవుతా మీకు? ఇప్పుడు జెన్యున్ గా ఒక అకాడమీలో ఒక 1 year కోచింగ్ తీసుకున్న స్టూడెంట్ నీ వల్ల అక్కడ ఏం లేదు అని చెప్పేసి మోసపోయిన స్టూడెంట్ కి నువ్వు ఇక్కడ రాసిస్తావా బాండ్? నేను ఒక బ్రోకర్ వెధవని, నేను ఒక అకాడమీని రిఫర్ చేస్తున్నాను, నా రిఫరెన్స్ వల్ల నువ్వు వెళ్ళి అక్కడ నష్టపోతే నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి నువ్వు రాసి ఇచ్చినప్పుడు వీడియోలు చేయి. అది ఓకేనా నీకు? ఇప్పుడు ఎవడు ఐఏఎస్ అకాడమీలు కూడా ఎవరు డేకట్లేదని చెప్పేసి చిన్నగా స్కూలింగ్ రివ్యూలు ఇవ్వడానికి వెళ్ళావు. సిగ్గు శరం మానవత్వం, ఒక తల్లిదండ్రికి పుట్టినోడు అయితే ఇలాంటి బ్రోకర్ వ్యవస్థ మానుకొని బుద్ధిగా ఏదైనా పని చేసుకుంటావు. సిగ్గు శరం తెచ్చుకోవాలి. రేపు స్టూడెంట్స్ చూస్తారు రోడ్డు మీద నువ్వు కనిపిస్తే. బేసిక్గా ఫస్ట్ చాలా మంది జెన్యూన్ అనుకున్నారు ఈ యొక్క యూట్యూబర్ని. ఒక ఐఏఎస్ అకాడమీల గురించి ఒక గొంతు లేపడానికి ప్రశ్నించడానికి ఒక పోటుగాడు వచ్చాడు అని చెప్పేసి అనుకున్నారు స్టూడెంట్స్ అందరూ. తర్వాత అర్థమైంది వీడు పెద్ద బ్రోకర్ వేదవా, వీడేదో అకాడమీని తిడుతున్నట్టు వాడు ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అంటే స్టూడెంట్స్ అంతా ఎర్రి గొర్రెలు అనుకున్నామని నాకు అర్థం కాదు. స్టూడెంట్స్ ఎర్రి గొర్రెలు కాదు, వాళ్ళు దే ఆర్ ఎడ్యుకేటెడ్ మోర్ దాన్ యూ. వాళ్ళు నీకన్నా బాగానే అర్థం చేసుకుంటారు. అంటే నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నావు అనేది స్టూడెంట్స్కి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. బట్ దే నో బెటర్ దాన్ యూ. నువ్వు ఒక అకాడమీ దగ్గర డబ్బులు తీసుకొని ఇట్లా బ్రోకర్ వ్యవస్థ చేసుకుంటూ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటూ మమ్మల్ని మోసం చేస్తున్నావు అని చెప్పేసి స్టూడెంట్స్కి తెలుసు. తెలియదని నువ్వు అనుకుంటావు. అంటే దట్స్ హౌ అన్ఎడ్యుకేటెడ్ యు ఆర్. అంత ఫూలిష్ ఫెలో నువ్వు. ఓకేనా? కొద్దిగా సిగ్గు శరం తెచ్చుకొని ఇట్లాంటి పిచ్చి డ్రామాలు బంద్ చేస్తే నీకు మంచిది, అదర్ అకాడమీలకి మంచిది, స్టూడెంట్స్కి కూడా మంచిది. కళ్ళ ముందు కనిపిస్తే మాత్రం తాట తీస్తా. ఓకేనా? ఇది స్టూడెంట్స్ అయినా తీయచ్చు, నేనైనా తీయచ్చు. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ కాల్ ఫ్రమ్ యూ. ఓకేనా? కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా కాల్ చేస్తావని అనుకుంటున్నాను. కాల్లో కూడా డెఫినెట్గా మాట్లాడదాము. కుదిరితే కలుద్దాం. ఓకేనా? కుదిరితే హైదరాబాద్లో కలుద్దాం. నువ్వు ఎంత గొంతు చించుకొని అకాడమీని ఇట్లా మోసం చేస్తున్నావు, స్టూడెంట్స్ మోసం చేస్తున్నావు అనే దాని గురించి ఒక డిబేట్ ఖచ్చితంగా పెట్టుకుందాం. ఓకేనా? సో నా తోటి డైరెక్టర్స్ మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి బ్రోకర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అండ్ నా తోటి విఐపి ఫ్యామిలీ మెంబర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక అకాడమీ గురించి ఒక బ్రోకర్ వెధవ రివ్యూలు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఆ రివ్యూల్ని చూసి మోసపోయి జాయిన్ అయ్యి తర్వాత మీరు బాధపడితే ఇక్కడ నష్టం మీకే. మీరు ఏ అకాడమీ అయినా బీట్ ఎనీ అకాడమీ అక్కడ ఉండే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ లేదా సిస్టర్, నేను ఇక్కడ ఈ అకాడమీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని 1 సంవత్సరం పాటు దీని మీద నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, జెన్యూన్ గా చెప్పండి. మీరు ఒకవేళ మోసపోతే నేను కూడా మోసపోతాను కదా. అలా కాకుండా మీరు జెన్యూన్ గా ఉన్నట్టు చెప్తే నా డబ్బులు నేను సేవ్ అవుతాయి, లేదనుకుంటే నేను వేరే అకాడమీలో అయినా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ తీసుకోండి. అంతేగాని టాప్ అకాడమీ ఇది, సెకండ్ అకాడమీ ఇది, థర్డ్ అకాడమీ ఇది అంటే ఇక వాళ్ళు తాగడం బెస్ట్ నన్ను అడిగితే. నా దృష్టిలో అకాడమీ డైరెక్టర్స్ యొక్క మూత్రము రోజు కింద బాటిల్లో పోసుకొని తాగు, బుద్ధి వస్తుంది నీకే. ఓకేనా? సో ఇది నేను ఫ్రస్ట్రేషన్తో చేసే వీడియో అండి. ఇప్పుడు బేసిక్గా ఎవరన్నా హర్ట్ అయి ఉంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే అదర్ అకాడమీ డైరెక్టర్స్ ఎవరన్నా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సో సారీ. బికాస్ ఇలాంటి బ్రోకర్లు మనం ఎంకరేజ్ చేయొద్దండి. ఓకే? దిస్ ఈజ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ మనకి ప్రాపర్గా రన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి చీడ పురుగుల వల్ల అది నాశనం అవుతుంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. బికాస్ నేను ఎవరికి దడిచేవాడిని కాదు. వాడు ఒక 10 మందిని తెస్తే నేను 100 మందిని తెచ్చే టైపే కానీ నేనెక్కడ వెనకడుగు వేసి తల దించుకొని వెళ్ళే రకం అయితే కాదు. ఓకేనా?
ఇది ఐ థింక్ ఇప్పుడు నా వాయిస్ క్లియర్ అనుకుంటున్నాను, క్రిస్టల్ క్లియర్ గా వినిపించింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫోటో పెట్టి మరీ వీడియో చేస్తాను. నువ్వు గనక బంద్ చేయకపోతే నీ ఫోటో, నీ చైనీస్ మీసాలు అన్నీ కూడా పెట్టి వీడియో చేస్తాను ఫర్ షూర్. ఓకేనా? రాసి పెట్టుకో. థ్యాంక్ యూ. జై హింద్.